సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది అని. అక్కడ వ్రాసిన మాట ఏమిటంటే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవాను అభిషేకించను, నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుటకు, చెరలో ఉన్న వారిని విడుదల కలిగించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుటకు, బంధింపవాడి వారిని విముక్తి చేయటానికి మనము సువార్త ప్రకటించాలి. చాలా మంది బంధకాలలో ఉన్నారు, వారిని విడిపించాలి. ఈ లోకమనే బంధకం వారిని పట్టి పీడిస్తుంది. కనుక ఎవరైతే చెరలో ఉన్నారో, సాతాను చెరలో ఉన్నారో, సాతాను చెరలో ఉన్న వారిని విడిపించాలి, బంధకాలలో ఉన్న వారిని విడిపించాలి. అదే సత్యమైన నిత్యమైన సువార్త. ఈ సువార్త ప్రకటించాలి. నలిగిపోయిన హృదయాలను, ఎక్కడైతే కృంగిపోతున్నారో, నాకెందుకు ఈ జీవితం అని సాతానుతో సహవాసం కలిగి జీవిస్తున్నారు, లోక సంబంధమైన జీవితంతో వారు ఈ లోకమే ఆనందం అనుకుంటున్నారు, నలిగి విరిగిన హృదయాలను, అలాగే ఎవరైతే పతనమై పడిపోయి ఉన్నారో వారిని అందరినీ పెట్టడానికి మనము సువార్త ప్రకటించాలి. ప్రియులారా, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నదని పౌలు గారు చెప్పారు. సువార్త ప్రకటించాలి, అది మన భారం, అది మన బాధ్యత. అదే పౌలు గారు అంటున్నారు, సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఈ దినాల్లో శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే, ఓ క్రైస్తవ విశ్వాసి, నువ్వు సువార్త ప్రకటించకపోవటం వల్లనే శ్రమలు వస్తూ ఉన్నాయి.